శద్రకు మెషకు అబేద్నెగోని అగ్ని కాల్చివేయాలని చూసింది, కానీ కాలిపోయారా అండి? దానియేలుని సింహాలు తినాలని చూశాయి, కానీ తిన్నాయా అండి? ఇశ్రాయేలీయులకి యెరికో కూడా అడ్డంగా నిలబడిందండి. వారి ప్రయాణం ఆగిందా అండి? ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసంలో ఇంకా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీ చుట్టూ భయంకరమైన శ్రమలు ఉండొచ్చు, నీ మీదకి అనేక రకాలుగా అపవాది రావచ్చు, కానీ ఏమాత్రము కూడా నీ అడుగు ఆగదు, నీ ప్రయాణం వెనక్కి తిరగదు. నువ్వు దేవుని మీద ఆధారపడే కొలిది కూడా దేవుడు నీ మార్గాల్ని సరళం చేస్తాడన్న విషయాన్ని ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితులన్నీ ఇక్కడితో ఆగిపోయాయి, నేను ఎదగలేను, నేను విస్తరించబడలేనని తమలో తాము నిరుత్సాహపడతా ఉంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ రీతిగా అయితే దానియేలు బయటకు వచ్చాడో, ఏ రీతిగా శద్రకు మెషకు అబేద్నెగో అని వారు బయటకు వచ్చి హెచ్చించబడ్డారో, ఏ రీతిగా ఇశ్రాయేలీయులు ముందుకు సాగారో, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తోడై ఉన్నాడు గనక నీ ప్రయాణం ఎంత మాత్రమూ ఆగదు. నువ్వు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళతావు, దేవుని మీద విశ్వాసం కనపరిచినప్పుడు.